నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తెలంగాణ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల మధ్య ఒక వివాదం చాలా సీరియస్గా నడిచింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మరొక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ని అనకూడని మాట అంటూ ఆయన వ్యాఖ్యానించారు, సంబోధించారు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోని బేస్ చేసుకుని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అండ్ ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కూడా స్పందించారు. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇది నిజంగా అలా ఎలా మాట్లాడతారు అని ఆయన అనడము, అండ్ తన సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అడ్లూరి లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు తీవ్రంగానే నిరసన వ్యక్తం చేయడము, దీంతో అధిష్టానం కూడా రంగంలోకి దిగడము, కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరి మధ్య ఒక సంధి కుదిర్చే ఒక ప్రయత్నం చేయడము. పొన్నం ప్రభాకర్ ఇమీడియట్గా క్షమాపణలు చెబుతున్నాను, ఆయన నాకు సోదరుడు లాంటి వాడు, అడ్లూరి లక్ష్మణ్ అనకూడని మాట నేను అనకపోయినా కూడా పత్రికల్లో వచ్చిన దానికి ఆయన మనస్తాపం చెందారు. సో ఆయన్ని నేను క్షమాపణలు అడుగుతున్నాను అని పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి మళ్ళీ ఆయన అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ అనడం తప్పు అని చెప్పకుండా మళ్ళీ ఇంకా ఏదో ఆయన ఫీల్ అవుతే నేను నిజంగా బాధపడుతున్నాను అని చెప్పడం ఏంటి అని ఆయన కూడా అసంతృప్తిగానే సమాధానం చెప్పడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈ టైంలోనే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కూడా మాట్లాడారు. ఆయన కూడా అడ్లూరి లక్ష్మణ్ను అలా ఎలా సంబోధిస్తారని ఘాటుగానే పొన్నంని గట్టిగానే ఆయన ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. సో ఈ మొత్తం సీన్ని చూస్తే గనక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు, ఒకరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఇంకొకరు ఇంకో సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి. సో ఇద్దరికి మధ్య జరిగినటువంటి ఈ అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే మాటలు కూడా వచ్చాయి. ఇందులో వివేక్ లాగా డబ్బులు లేదని నన్ను ఇలా దుర్భాషలాడతారా అని అడ్లూరి లక్ష్మణ్ చెప్పినట్టుగా కూడా కథనాలు వచ్చాయి. సో ఈ సీన్ ఒకవైపు నడుస్తూ ఉంటే, సో కాంగ్రెస్ పార్టీ ఒక దళిత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోంది అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్న టైంలో, లేదు మా పార్టీలో సామాజిక న్యాయం ఎప్పుడూ ఉంటుందని పొన్నం ప్రభాకర్ ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది తెలంగాణకు ఒక సీన్ కనబడుతోంది, అండ్ దేశవ్యాప్తంగా ఇంకో సీన్ కనబడుతోంది. దేశవ్యాప్తంగా మరొక అంశం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో కాంగ్రెస్ స్పందించిన తీరుకి తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి లేదా దుర్భాషలకు సంబంధించి స్పందించిన తీరుకి పూర్తి వ్యత్యాసం కనబడుతోంది. ఇక్కడేమో పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పినట్టే చెప్పారు, అండ్ అడ్లూరి లక్ష్మణ్ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయట్లేదు, అండ్ ఏదో ఈ ఇష్యూ నుంచి బయటకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే ఇక్కడ చేశారు. కానీ ఉత్తరప్రదేశ్లో జరగని దాన్ని కూడా జరిగినట్టుగా చూపించే ప్రయత్నం జరిగింది. అండ్ ఇక్కడ మాత్రమే కాదు, ఇంతకుముందు అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకలాగా, కాంగ్రెస్ పాలించని బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఇంకొకలాగా ఈ దళిత అప్పీజ్మెంట్ ఏదైతే ఉందో, దళితుల పట్ల ఒక ప్రేమ ఉన్నట్టుగా చూపించే విధానాలు కనబడుతున్నాయి. రెండు ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. నెంబర్ 1, రీసెంట్గా October 7th రోజున రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. అండ్ రాహుల్ గాంధీ కంటే ముందు కర్ణాటక కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అదేంటంటే రాయ్బరేలీ జిల్లాలోని ఒక గ్రామంలో ఈశ్వర్దాద్పూర్లో హరి ఓం వాల్మీకి అనే ఒక దళితుడి పైన దాడి చేసి ఆయన్ని చంపడం జరిగింది. ఆయన చనిపోయాడు. దీన్ని బేస్ చేసుకొని కర్ణాటక కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఏంటంటే, ఏ యంగ్ దళిత్ మ్యాన్ హరి ఓం వాజ్ లించ్డ్ ఇన్ రాయ్బరేలీ, బీటన్, టైడ్ అండ్ టార్చర్ టు డెత్. ఇక్కడ వరకు ఓకే. 2, హిస్ లాస్ట్ వర్డ్స్ వర్, రాహుల్ గాంధీజీ హెల్ప్ మీ, హిస్ కిల్లర్స్ మాక్డ్ హిమ్ సేయింగ్ వీఆర్ బాబాస్ మెన్. అంటే బాబా అంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ని బాబా అని పిలుస్తూ ఉంటారు, మహారాజ్ అని పిలుస్తూ ఉంటారు. సో రాహుల్ గాంధీ హెల్ప్ చేయండి అని చెప్పేసి ఆ దళిత యువకుడు అడిగాడు, అండ్ చంపిన వాళ్ళేమో మేమందరం యోగి మనుషులమని చెప్పారు అనేది ఒక కుక్డ్ స్టోరీని కర్ణాటక కాంగ్రెస్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఈవెన్ రాహుల్ గాంధీ కొంత ముందుకెళ్ళి రాయ్బరేలీలో ఒక దళిత యువకుడిపైన దాడి జరిగింది, ఇది చాలా దారుణము, ఇది రాజ్యాంగ విరుద్ధము, అది ఇది అని ఆయన మొత్తం ఆ కాస్ట్ యాంగిల్ని అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి జరిగింది ఏంటంటే, యూపీ పోలీస్ చెప్తున్నమాట, రాయ్బరేలీలో పోలీసులు ఎవరైతే దళిత యువకుడిని చంపారో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళు నిజానికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే కాస్ట్ పాలిటిక్స్లోకి తీసుకొస్తున్నారు. అంటే దళితుల్ని అగ్రవర్ణాల వాళ్ళు చంపారు, ఇది
ఎంత దారుణం ఇది, యూపీలో జరిగింది, వాళ్ళంతా యోగి ఆదిత్యనాథ్కి మద్దతుదారులు అని చెప్పే ప్రయత్నం. నిజానికి జరిగింది ఏంటంటే ఆ దళిత యువకుడు హరి ఓం వాల్మీకి అనే వ్యక్తి మామూలుగా అనుమానాస్పద స్థితిలో అక్కడ తిరుగుతూ ఉంటే ఆ ఊరు వాళ్ళందరూ కూడా అప్పటికే అక్కడ ఒక రూమర్ నడుస్తోంది. ఏంటంటే ఈ డ్రోన్లు పంపించి డ్రోన్ల ద్వారా రెక్కీ చేసి ఎక్కడెక్కడ ఇళ్లలో దోచుకోవాలో ఒక గ్యాంగ్ పనిచేస్తుందనే ఒక రూమర్ అక్కడ తిరుగుతోంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈ డ్రోన్ దొంగల ఎవరైతే ఉన్నారో ఆ దొంగలకు సంబంధించినటువంటి వ్యక్తి అని ఆయనను అనుమానించారు. కొన్ని ప్రశ్నలు అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు, అనుమానం వచ్చి ఆయనను కొట్టి చంపారు. దీనికి కులానికి సంబంధం ఏమీ లేదు, ఇది ఒక క్రైమ్కి సంబంధించినటువంటి విషయం. ఇది పోలీసులు ధృవీకరించినటువంటి మాట. అండ్ ఆ చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అగ్రవర్ణాల వాళ్ళు ఏం లేరు, అందులో దళితులు ఉన్నారు, బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు, మిగతా కులాల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కానివ్వండి, కర్ణాటక కాంగ్రెస్ కానివ్వండి, ఇది దళిత వ్యతిరేక ధోరణి, అది యూపీలోనే జరుగుతుందని చూపించే ఒక ప్రయత్నం. ఇది కేవలం ఈ ఇన్సిడెంటేనా అంటే ఇంతకుముందు ఇట్లాంటివి చాలా జరిగాయి. మాణిక్యం ఠాకూర్ 2022లో మాణిక్యం ఠాకూర్ అనే ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆగస్ట్ 15 రోజున అప్పుడు ఆమె ఒక జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటే ఆ ప్రసంగాన్ని కోట్ చేసి when honorable president addresses on the eve Independence Day, still discrimination continues. A teacher beaten SC boy for drinking water from his pot in Uttar Pradesh అని చెప్పేసి రాశాడు. ఉత్తరప్రదేశ్లో ఒక స్కూల్లో ఒక టీచరు మామూలు నీళ్ల కుండను ముట్టినందుకు గాను దళిత యువకుడిని కొట్టి చంపేశాడు అనేది కరెక్ట్గా ద్రౌపది ముర్ము గారు ప్రసంగిస్తున్న టైంలో ఇది పరిస్థితి దేశంలో అనేది మాణిక్యం ఠాకూర్ ట్వీట్. వెంటనే క్రాస్ చెక్ చేస్తే, దానిలో ఉన్న ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది ఉత్తరప్రదేశ్లో జరిగింది కాదు, అది రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లో నిజంగానే టీచర్ కొట్టి చంపారు, అది రాజస్థాన్లో జరిగింది. ఆ రాజస్థాన్లో అప్పుడు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. కానీ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఇది ఉత్తరప్రదేశ్కి ఆపాదించే ఒక ప్రయత్నం మాణిక్యం ఠాకూర్ చేశాడు, దొరికిపోయాడు. సరే పోనీ ఇది పక్కన పెడతాం. అంటే ప్రభుత్వం ఉంటేనే ఇలా ఉంటుందా అంటే నిజానికి ఇప్పుడు దళితులపైన అగ్రవర్ణాల దాడి అన్నప్పుడు హత్రాస్లో అక్కడ ఇక్కడ అన్నప్పుడు పరిగెత్తుకుంటూ రాహుల్ గాంధీ వెళ్ళి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ వేరాజ్ కర్ణాటకలోనే నేను కొన్ని ఇన్సిడెంట్స్ చదువుతాను. కర్ణాటకలోనే కాలాబుర్గిలో ఇది 2022 ఆ టైంలో జరిగింది. ఇది కర్ణాటక కాలాబుర్గిలో ఒక యువకుడు విజయ కాంబ్లే అనే ఒక యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించినందుకు గాను ఆ ముస్లిం అమ్మాయి సోదరులు షహాబుద్దీన్ నవాజ్ ఇద్దరు ఆ యువకుడిని చంపేశారు. విజయ కాంబ్లే అనే వ్యక్తిని చంపేశారు. సో దళితుడే అతను, ఈ విజయ కాంబ్లే అనే వ్యక్తి దళితుడే. కాలాబుర్గిలో జరిగిన ఘటన ఇది. కాలాబుర్గిలో దళిత యువకుడి పైన ముస్లింలు దాడి చేస్తే ఒక ట్వీట్ కూడా చేయడు రాహుల్ గాంధీ, లేదా ఒక కాంగ్రెస్ నాయకులు ఎవరు దాని గురించి మాట్లాడరు. అట్లాంటిది ఇంకో సంఘటన కూడా జరిగింది. ఇది ఎక్కడంటే దేవనగరిలో జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తిని ఒక అమ్మాయిని బైక్ పైన, అదే ముస్లిం అమ్మాయిని బైక్ పై కూర్చుండబెట్టుకొని వెళుతున్నందుకు గాను శ్రీనివాస్ అనే వ్యక్తిని ఆగి ముస్లిం మూక దాడి చేసి ఆయన్ని కొట్టి చంపారు. సో ఆ విషయం గురించి కూడా ఎవరు మాట్లాడారు. ఇప్పుడు దళితులపైన ఏదైనా అట్రాసిటీ, నిజంగా వివక్ష ఎక్కడన్నా ఉంది అని అంటే దాన్ని అందరం ఖండించాల్సిందే. అది ఎక్కడున్నా సరే, అది యూపీలో ఉన్నా సరే, గుజరాత్లో ఉన్నా సరే, కర్ణాటకలో ఉన్నా సరే, నార్త్ ఈస్ట్లో ఉన్నా సరే, తెలంగాణలో ఉన్నా సరే, ఎవరైనా సరే ఒక కులం పేరిట ఒక వ్యక్తిని వివక్షాపూరితంగా చూస్తున్నారంటే అది ఖచ్చితంగా నేరం. దానికి మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి వెసులు, నిజంగా రాజ్యాంగం ఏం చెప్తుందో దానికి అనుకూలంగా మనం పనిచేయాలి. లా అండ్ ఆర్డర్ ఉంది, అండ్ రూల్ ఆఫ్ లా ఉంది, చట్టాలు ఉన్నాయి, ఇవన్నింటినీ బేస్ చేసుకొని మనం పనిచేయాలి. అంతేగాని కేవలం ఉత్తరప్రదేశ్లో జరిగితే ఒకలాగా మాట్లాడడము, అదే కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో జరిగితే మాత్రం ఒకలాగా మాట్లాడడము, తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య వివక్షాపూరితమైనటువంటి వ్యవహారం ఉంది అని అంటే ఒకలాగా బిహేవ్ చేయడము, ఇది కాంగ్రెస్ హిపోక్రసీకి అసలైన నిదర్శనం. సో దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలనేదే నేను చెప్తున్నమాట. సో అట్లా అని చెప్పేసి ఏదో పొన్నం ప్రభాకర్ కరెక్ట్ అనో తప్పనో, లేకపోతే అడ్లూరు లక్ష్మణ్ కరెక్ట్ అనో తప్పనో నా ఉద్దేశం కాదు, తెలంగాణ ప్రభుత్వం తప్పనో ఉద్దేశం కూడా కాదు. ఓవరాల్గా దేశంలో ఆయా ఇన్సిడెంట్స్ని పర్టికులర్గా ఒక దగ్గర చూసి దాన్ని మొత్తంగా జనరలైజ్ చేసే పద్ధతి మాత్రం సరైంది కాదు. నిజంగా వివక్ష లేదా అంటే ఉంది. ఉత్తరప్రదేశ్లో ఉంది, రాజస్థాన్లో ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇంకో రాష్ట్రంలో కూడా వివక్షలు ఉన్నాయి. వాటన్నిటిని కలిసి రాజకీయ పార్టీలు అందరూ కలిసి వాటిని ఎదుర్కోవాలి, ఆ వివక్ష నుంచి బయటకు తీసుకురావాలి. కానీ మీ దగ్గర ఉంటే ఒకలాగా, మా దగ్గర ఉంటే ఒకలాగా అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదనేదే నా అభిప్రాయం. సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్టం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.